హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు దొండకాయ పచ్చడి చేసుకున్నామండి. ముందుగా దొండకాయలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టి ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి పాన్ పెట్టుకొని ఎండుమిరపకాయలు లైట్ మంచిగా వేయించుకున్నాము. అవి కూడా పక్కన పెట్టుకొని ధనియాలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాము. తర్వాత జీలకర్ర వేసుకున్నాం. దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాము. తర్వాత కొంచెం ఒక్క స్పూన్ అండి పచ్చెనగపప్పు వేసుకున్నాము. ఒక స్పూనే. అవి చక్కగా కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇదిగోండి మాడకుండా కొంచెం చూసుకోవాలండి. మంచిగా వేగిన తర్వాత కొద్దిగా నువ్వులు వేసుకుందాం. నువ్వులు కూడా ఒక స్పూనే వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు నచ్చితే మంచిగా వేసుకోండి. నేను ఒక స్పూన్ 1.5 స్పూన్ అంత వేసుకున్నాను. చూడండి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకొని అదే పాన్లో దొండకాయలు వేసుకుందామండి. దొండకాయలు ఆయిల్ వేసి చక్కగా మగ్గించుకున్నాము. చక్కగా మగ్గించుకున్న తర్వాత చూడండి కొంచెం టైం పడుతుంది దొండకాయలు మగ్గడానికి. చక్కగా మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి అవంతా మిక్సీలో పెట్టుకొని కాస్త తెల్లపాయలు వేసుకున్నాం. 4 తెల్లపాయలు వేసుకున్నాము. తర్వాత కొంచెం సరిపడా ఉప్పు వేసుకున్నామండి. నానబెట్టిన చింతపండు వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నామండి. మొత్తం మెత్తగా పేస్ట్ లాగా వేయకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత దొండకాయలు కూడా వేసుకొని చక్కగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నామండి. చూడండి ఎంతో చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.